ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. దేవుడు మరొకసారి మనం సిస్టర్స్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ కలిగి ఉండటానికి మనకు అవకాశం కలిగించడానికి దేవునికి వందనాలు చెల్లిద్దాము. మీరు కొద్దిసేపు ఈ సమయం ప్రత్యేకించుకోండి. దీనికి ముందు కానీ దీని తర్వాత కానీ మీ పనులు చేసుకోండి. మనము అందరం కలిసి ఒకేసారి వాక్యం ధ్యానించుకొని కొంచెంసేపు ప్రార్థనలు గడిపితే అది మనందరికి కూడా ఒక క్షేమాభివృద్ధి కలిగే విధంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా పరలోక తండ్రి, కృపగల దేవా, మరొకసారి ప్రభా మీ పాసనలో చేరి మేము స్తుతించడానికి ఆరాధించడానికి ప్రభా మరి తండ్రి మేము సిస్టర్స్గా తండ్రి ఫాస్టింగ్ అండ్ ప్రేయర్లో కలిసి ప్రభా మరి తండ్రి మీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు ప్రభా. మరి తండ్రి మీ ప్రేమ చేత ఒక్కొక్కళ్ళని కూడా ప్రభా మీరు వెతికి రక్షించి మీ బిడ్డలుగా చేసుకున్నారు తండ్రి. ఆ గొప్ప ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మరి మేము తండ్రి మీ ఈ జీవిత యాత్రలో ముఖ్యంగా ప్రభా ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభా తుఫానులు తండ్రి మరి ఇంకా కోవిడ్-19 ప్రభా మరి వీటన్నిటిలో కలుసుకోలేని సమయంలో తండ్రి మేము ఇంకా ఎక్కువగా ప్రార్థన వైఖరి కలిగి ఉండి ప్రభా మరి ప్రేయర్ఫుల్గా ఉండగలటానికి మా జీవితాలని లోతుగా పరీక్షించుకొని ప్రభా మరి మీ కొరకు జీవించగలటానికి ప్రభా మీరే మాకు సహాయం చేసి మమ్మల్ని అందరినీ నూతనంగా ప్రభా అనుదినము సిద్ధపరచండి ప్రభా. మీ పరలోకము నుంచి ప్రభా మీరు మాకు వాక్యాన్ని ప్రభా మీరు అందించి ఏం పలుకవలసింది కూడా ప్రభా మీరు బోధించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ 40 పర్వత శిఖరాలు ప్రభా మరి స్టడీని కూడా ప్రభా మీరు ఆశీర్వదించి మాకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువుని రక్షకుడైన యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాము. మన పాటల పుస్తకం నుంచి 477 నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించును. కాబట్టి మనము వింటున్నాము. దేవుడి వాక్యాన్ని కూడా నేర్పించమని మనకి చెప్పారు. 477 నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. ఉదయము లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము. ఉదయము లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము. దినమంతటి కొరకు నన్ను సీతాపరచు రక్షించు ఆపదల నుండి. రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ. నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము
ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నాకు రాకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నాకు రాకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది, అది రెండంచెలగల ఖడ్గం. నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది, అది రెండంచెలగల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుతార్థం, నిజ స్వరూపమును చూపించున్, నిజ స్వరూపమును చూపించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా, నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా, నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా, నీదు మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. మనము యెషయా గ్రంథం నుంచి మనము ధ్యానిస్తున్నాము. రక్షణలో చాలా రక్షణ పొందటమే కాకుండా యేసు ప్రభువుని మన రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కున్న తర్వాత మనకి ఇంకా క్రైస్తవ జీవితం ఎంతో ఉంది. ఆ జీవితంలో ఊరికే నామకార్థ విశ్వాసులకు కాకుండా చాలా అనుభవాలు మనకి ఉన్నాయి దేవుని వాక్యంలో. అవన్నీ కూడా మనము అనుదిన జీవితంలో అనుభవించాలి. అలాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు దాన్ని నాకు ఆత్మీయంగా మనం ఎలా అన్వయించుకోవాలో యెషయా గ్రంథం నుంచి మనం చాలా విషయాలు కూడా చూస్తున్నాము. 40 పర్వత శిఖరాలని. ఈరోజు మన పర్వత శిఖరము ఇక్కడ యెషయా గ్రంథం 50వ అధ్యాయం నుంచి 4వ వచనము చదువుకుందాం, కలిసి చదువుకుందాం. యెషయా 54, ఐజియా 54. అలసిన వాణిని
మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఇది కూడా ఒక మంచి అందమైన అనుభవము. మనం కూడా ప్రభు సన్నిధిలో ఎలా మాట్లాడాలి, తర్వాత మనం ఎలా వినాలి అన్న విషయాల గురించి ఇక్కడ యెషయా 50 అధ్యాయం 4వ వచనంలో 50:4 ఇక్కడ డిస్క్రైబ్ చేయబడింది. ఈ మాటలు మీకు గుర్తొస్తున్నాయా? అలసిన వాడిని మాటల చేత ఊరడించు జ్ఞానము, ఏ వర్డ్ ఇన్ సీజన్ టు ద వియరీ అని ఆ మాటని ఆధారం చేసుకొని మనకి మంచి భక్సింగ్ గారి బుక్స్ నుంచి తీసిన అనుదిన ధ్యానాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి కదా. పుస్తకం కూడా ఉంది. ఎవ్రీడే మనకు ఒక్కొక్క వాక్యం కూడా మనకి ఎవరొకళ్ళు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ వర్డ్ ఇన్ సీజన్ టు ద వియరీ, ఇది చాలా ముఖ్యమైన అనుభవం. మనందరం కూడా దాన్ని అనుభవించినప్పుడు దాన్ని ఎంతో సంతోషాన్ని పొందగలము. అయితే మనం చూసుకున్నట్లు ఇక్కడ కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఫ్యూ చాప్టర్స్ ఆర్ దేర్. దే ఆర్ కాల్డ్ సర్వెంట్ సాంగ్స్. సర్వెంట్ సాంగ్స్ అంటే పరిచారకుల పాటలు అని వాటికి హెడ్డింగ్ పెట్టొచ్చు. అలా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. మనం పోయిన వారం 42వ అధ్యాయం కూడా అనుకున్నాం కదా, దానిలో స్టార్ట్ చేయడమే సేవకుడు అని ఉంది. అలాగే 49వ అధ్యాయంలో కూడా 49 చాప్టర్లో కూడా అక్కడ సేవకుడు అని ఉంది. ఎవరు ఆ సేవకుడు అని అంటే యేసు ప్రభువే, మెస్సయ్య, రాబోయే మెస్సయ్యకి అక్కడ ఒక పేరు ఇవ్వబడింది. ఆయన సేవకుడిలాగా ఈ లోకానికి వస్తున్నాడు, దాసుని స్వరూపము ధరించుకొని అన్న మాట కూడా రాయబడింది. అలాగే ఇది కూడా ఒక పరిచారకుల పాట, సాంగ్ ఆఫ్ సర్వెంట్స్. ఎందుకంటే ఇక్కడ 10వ వచనంలో కూడా సేవకుని మాట అన్న మాటలు ఇది చూస్తున్నాం. కాబట్టి ఈ 50వ అధ్యాయం కూడా రాబోయే మెస్సియాని గురించి వ్రాయబడింది. ఆయన వచ్చి ఏం చేస్తారు ఆ సంగతి కూడా ఇక్కడ వ్రాయబడింది. ఎందుకంటే 6వ వచనంలో మనం చూస్తే కొట్టువారికి నా వీపు అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు అని వ్రాయబడింది కదా. మరి ఈ విషయాలు ఎవరి గురించి వ్రాయబడినాయి? 100% యేసు ప్రభు మెస్సియాన్ గురించే వ్రాయబడినాయి. కాబట్టి ఇది ఒక మెస్సియాన్ గురించిన ప్రవచనాలు చెప్పే ఒక పాట, పరిచారకుల పాట అని మనం అనవచ్చు. అయితే ఇక్కడ సేవకుడు అనే మాట కాకుండా ఇంకొక మాట కూడా వాడినట్లు మనం 4వ వచనంలో చూస్తున్నాం. ఏ మాట వాడారు? శిష్యునికి తగిన నోరు. శిష్యుడు అన్న మాట వ్రాయబడింది. అయితే ఇంకా బైబిల్లో ఇంకా రకరకాల మిగతా బైబిల్స్లో వర్షన్స్ లేకపోతే ఇంటర్ప్రిటేషన్లో ఇంకా కొద్ది రకాల మాటలు కనపడింది. ఇక్కడైతేనేమో తెలుగు బైబిల్లో మనకి శిష్యునికి అన్న మాటే వ్రాయబడింది. డిసైపుల్ అంటారు. శిష్యుడు అంటే హూ ఈజ్ ఎ డిసైపుల్? హీ ఈజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ సంబడి. ఒక పెద్ద ఆయన ఉంటే వాడిని ఫాలో అయ్యేవాడని శిష్యులు అని పిలుస్తారు. కాబట్టి ఫాలోవర్ అని తెలుగులో వ్రాయబడింది. అయితే ఇక్కడ కొన్ని బైబిల్స్లోనైతే వెల్ ఇన్స్ట్రక్టెడ్ ఆ మాట, శిష్యుడు అన్న మాటకి వెల్ ఇన్స్ట్రక్టెడ్ అన్న మాట రాయబడింది. కొన్ని బైబిల్స్లోనైతేనేమో హూ ఆర్ టాట్ అని రాయబడింది, లేకపోతే డిసైపుల్ ఆర్ ఫాలోవర్ అని రాయబడింది, లేకపోతే లెర్నెడ్ అని కూడా వ్రాయబడింది. లెర్నెడ్ అని కూడా ఎక్కువ బైబిల్స్లో వ్రాయబడింది. వెల్ ఇన్స్ట్రక్టెడ్ అంటే బాగుగా తర్ఫీదు పొందిన లేకపోతే శిక్షణ పొందినవాడు అన్నమాట. అలాంటి మాట శిష్యునికి అక్కడ ఉపయోగించబడింది. లేకపోతే హూ ఆర్ టాట్ అంటే బోధించబడనివాడు, అంటే ఎవరో ఉన్నారు ఆయన చేత బోధించబడ్డాడు అని ఉంది. డిసైపుల్ అంటే వెంబడించువాడు అన్న సంగతి తెలుసు మనకి. తర్వాత లెర్నెడ్ అంటే నేర్చుకున్నాడు అన్నమాట, కొంత నేర్చుకున్నాడు. కాబట్టి బోధించబడినవాడు, లేకపోతే శిక్షణ పొందినవాడు, లేకపోతే వెంబడించువాడు, లేకపోతే నేర్చుకున్నవాడు, ఇవన్నీ కూడా మనకి పర్యాయ పదాలలాగా ఈ శిష్యుడు అన్న మాటకి ఇవ్వబడినవి. అయితే నేర్చుకున్నాడు, బోధింపబడ్డాడు, శిక్షణ పొందాడు అంటే సంబడి ఈజ్ దేర్, ఎవరో ఉన్నారనమాట. వాళ్ళ ద్వారా ఈయన ఎవరి ద్వారా అనంట? శిష్యునికి తగిన నోరు యెహోవా అంటే యెహోవా దేవుడు, ద లార్డ్, లేకపోతే మన యెహోవా దేవుడి గురించి ఇక్కడ వ్రాయబడింది. దేవుని వలన నేర్పించబడినవాడు, యెహోవా దేవుని వలన ఇక్కడ నేర్పించబడ్డాడు. ఎందుకు? ఏమేమి నేర్పించారంటే శిష్యులు తగినట్లుగా మాట్లాడే నోరు, ఎలా మాట్లాడాలి శిష్యులు అంటే అందరు మాట్లాడే విధానానికిను శిష్యులు మాట్లాడే విధానానికి
ఒక భేదము ఇక్కడ చూపిస్తున్నారు. తర్వాత శిష్యులు వినునట్లుగా నేను వినుటకై వినుబుద్ధి, ఈ రెండు విషయాల గురించి ఇక్కడ పర్టికులర్గా ప్రత్యేకంగా వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ శిష్యునికి ఇవ్వబడిన క్వాలిటీస్, ఏం చేయాలి ఆ శిష్యుడు, ఎవరి వలన వినాలి అని ఉంది. కాబట్టి ఇది మెస్సియాను గురించిన వాగ్దానం అని అనుకున్నాం. కాబట్టి ఆయన యేసుప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన జీవించినప్పుడు కరెక్ట్గా ఇలాగే చేశారు. యేసుప్రభు దేవుడు నేను తండ్రితో సమానుణ్ణి అని అనేక సార్లు చెప్పాడు. తండ్రిని చూపించవా మాకు అని ఫిలిప్ అడిగితే దేవుడు అబ్బా నీకు ఎంత ఆశ తండ్రిని చూడాలని అని సంతోషపడలేదు, దుఃఖపడ్డారంట ఆయన. యేసయ్య దుఃఖపడి, ఫిలిప్పు ఎందుకు నన్ను అడుగుతున్నావు, నేను తండ్రి సమానం అని నీకు తెలియదా, మీరు ఇంకా అర్థం చేసుకోలేదా అని అంటున్నారు. అంటే తండ్రి ఎంత మహిమ గలవాడో యేసుప్రభు కూడా అదే మహిమ గలవాడు. అయితే భేదం ఏంటంటే ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక పరిచారకునిలాగా, లేకపోతే ఒక కుమారునిలాగా, తండ్రి ఏది చెప్తే అది చేసేవాడిలాగా తను తాను తగ్గించుకొని ఒక దాసునిలాగా ఆయన ఉన్నారు. ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా నేను తండ్రి పని మీదే వచ్చాను, తండ్రి చిత్తం మాట మాటకు అంటారు. చూడండి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను 5:19 మనం చూస్తే, యోహాను 5:19 తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తానే ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు కూడా అలాగే చేయను. నేను తండ్రి ఇష్టం ఇద్దరం ఒకటే కాబట్టి ఆయన నేనే చేసేస్తున్నాను అవన్నీ అని చెప్పటం లేదు. కానీ తండ్రి ఏదైతే చేశాడో నేను చూశాను కాబట్టి నేను కూడా చేస్తున్నాను అని చక్కగా చెప్తున్నాడు. అదే అధ్యాయం 30వ వచనంకి వచ్చేటప్పటికి తర్వాత నా అంతట నేనే ఏమీయూ చేయలేను, నేను విన్నట్లుగా తీర్పు తీర్చున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను. ఎంత చక్కగా తగ్గించుకుంటున్నాడు కదా యేసయ్య. తండ్రి దగ్గర ఏం చూశానో అదే చేస్తారంట, తర్వాత తండ్రి దగ్గర ఏం విన్నారో అదే చేస్తారంట. తర్వాత 6:38 చూసినట్లే చిత్త ప్రకారం దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఆయన శిష్యుడు, అసలు శిష్యులైన శిష్యుడిలాగా ఆయన చూసిన వాటిల్ని, ఆయన తండ్రి దగ్గర విన్న వాటిల్ని, తర్వాత ఆయన చిత్తం చేయడానికి నేను వచ్చాను అని అంటున్నాడు. అలాగే చాలాసార్లు అంటారు. 2-3 ఇంకా చూద్దాము. 8:28 8:28 దానిలో ఏం చెప్తున్నాడంటే, నా అంతట నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుతున్నాను. తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను. కాబట్టి ఇందాక మనం శిష్యుడు అంటే కొన్ని డెఫినేషన్స్ చూసాం కదా, లెర్నెడ్ అని చూసాం కదా. లెర్నెడ్ అంటే నేర్చుకున్నవాడు, శిక్షణ పొందినవాడు, అన్ని విషయాలు చూసాం. కాబట్టి తండ్రి ఏమి నేర్పిస్తే ఆ నేర్పించిన సంగతులే నేను ఇక్కడ చేస్తున్నాను అని చెప్తున్నాడు. యోహాను సువార్త ఇంకా మళ్ళీ ముందుకెళ్తే 14వ అధ్యాయము 10వ వచనంలో లేక ఏమని చెప్తున్నారంటే, నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, నేను నా సొంత మాటలు ఏం చెప్పటం లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. కాబట్టి తండ్రి నాకు అక్కడ యెహోవా దేవుడు ఆయన, కాబట్టి తండ్రి నాకు ఒక గురువు, కాబట్టి నేను శిష్యుణ్ణి, నేను ఫాలోవర్ని, తండ్రి ఏం చెప్తే అది మాత్రమే చేస్తానని మళ్ళీ 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 చెప్తున్నారు. తర్వాత యోహాను సువార్త 15:10 నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఏళ్ళ నా ప్రేమ యందు నిలిచిందరు. నేను నా తండ్రి ఆజ్ఞల్నే గైకుంటున్నాను, నా సొంత ఆజ్ఞలు ఏమీ లేవు ఈ లోకంలో జీవించినప్పుడు అని కూడా ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారనమాట. కాబట్టి తండ్రి చేత తర్ఫీదు చేయబడి నేర్పించబడి తండ్రి ఏం చేశారో అది చేయడానికి ఈ లోకంలోకి యేసు ప్రభు వచ్చారు. సరే, వచ్చి ఏం చేయాలి? ఇక్కడ ఒక కమిషన్, వేరే కమిషన్ ఇవ్వబడింది కదా, అలసిన వాణిని మాటల చేత ఊరడించు నాకు జ్ఞానం నాకు కలుగునట్లు అని వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ ఒక కమిషన్ ఇవ్వబడింది. ఏమిటి? ఎ బర్డ్ ఇన్ సీజన్ టు ద వియరీ. ఈ లోకంలో అలిసిపోయిన వారు చాలామంది ఉన్నారు, ఈ లోకంలో బాధలు గుండా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఊరడించే, లేకపోతే వాళ్ళని అన్వయించి, వాళ్ళని ఆదరించే వాక్యాన్ని దేవుడు ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 11:28 ఒక పిలుపు, దేవుడు ఒక మంచి మాటతో ఆయన పిలిపిస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు?
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, దోస్ హు ఆర్ ఇన్ వియరీ, లేకపోతే హు ఆర్ లేబర్డ్ విత్ సిన్, ప్రయాసంతో, పాప ప్రయాసంతో ఎవరా ఉన్నారో నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా ఉదాహరణలు ఎక్కడో చూసినా కూడా, పోయిన వారం కూడా కొన్ని మాటలు చూసుకున్నాము. ఆయన అలసిన వారిని ఆదరించేవారుగా, వారిని హీఈస్ ద డిఫెండర్ ఆఫ్ ద వీక్ అని కూడా మనము చెప్పుకోవచ్చు. డిఫెండర్ ఆఫ్ ద వీక్ అంటే ఆయన ఇప్పుడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, అందరు కూడా తప్పు మోపుతున్నారు. తప్పు మోపితే యేసయ్య తప్పు మోపలేదు ఆమె మీద, ఆమెను డిఫెండ్ చేశారనమాట. మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసి ఒక పాపిని, ఒక వీక్ పర్సన్ని అక్కడ డిఫెండ్ చేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె పక్షాన వాదించి మాట్లాడిన విధానాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు 50వ అధ్యాయము 50th చాప్టర్ ఐజియా దానిలో 4th verseలో ఏదైతే రాయబడిందో అదే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నెరవేర్చారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? పోయిన వారం కూడా మనం చూసుకున్నట్లు ఆయన సేవకుడిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా సేవకులుగా ఉండాలి అన్న విషయాన్ని చూసుకున్నాము. ఇక్కడ కూడా మనం ఏం చూసుకుంటాం అంటే మనం కూడా శిష్యుల్లాగా ఉండాలి. శిష్యులు అంటే ఫాలోవర్స్, వెంబడించేవారుగా ఉండాలి. లేకపోతే మనం కూడా అలాగా దేవుని దగ్గర నుంచి ఇన్స్ట్రక్టెడ్ ఆయనలాగా మనము ఉండాలి. లర్నెడ్, దేవుని ద్వారా మనం నేర్చుకున్న వారుగా ఉండాలి, శిష్యుల్లాగా ఉండాలి. కాబట్టి శిష్యులు అంటే ఏంటి? మనం కరెక్ట్గా అడిగితే మత్తయి సువార్తలో ఒక మంచి మాట యేసయ్య చివరిసారిగా చెప్పిన మాట, ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళే ముందు అక్కడ ఏం చెప్పారంటే 28:19 మాథ్యూ, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అన్న మాట ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటున్నారు. శిష్యులుగా చేయాలి అంటే దానికి ఏం చేయాలి? వాళ్ళకి బ్యాప్టిజం ఇవ్వండి అని చెప్తున్నారు. మరి బ్యాప్టిజం ఎవరు తీసుకోవాలి? మనకు తెలుసు, మార్కు సువార్త 16:15 ఏమని రాయబడింది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు. నమ్మినవాడు అంటే ఎవరు? ఎవరైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన నా పాపముల కొరకు సిలువ మీద చనిపోయాడు, పాతిపెట్టబడి తిరిగి లేచాడు, ఆయన మళ్ళీ వస్తున్నాడని ఎవరైతే యేసు ప్రభుని నమ్మారో, హృదయమందు విశ్వసించారో, నోటితో ఒప్పుకున్నారో, రోమా 10:9. కాబట్టి వాళ్ళు దేవుని నిజమైన శిష్యులు. కాబట్టి మనందరం కూడా యేసు ప్రభు యొక్క ఫాలోవర్స్, మనందరం కూడా యేసు ప్రభు ద్వారా నేర్చుకున్న వాళ్ళం. యేసు ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు శిష్యునికి ఉండాల్సిన కొన్ని గుణ లక్షణాలను కూడా ఆయన అక్కడక్కడ చెప్తా ఉన్నారన్నమాట. ఆయన స్వయంగా శిష్యులతోనే చెప్తా ఉన్నారు. మత్తయి 16:24 చూసినట్లయితే యూ షుడ్ డినై యువర్ సెల్ఫ్స్ అని చెప్తున్నారు. అంటే మనల్ని మనము తృణీకరించుకొని, ఎవరైనా నా దగ్గరికి వస్తే వాళ్ళని తృణీకరించుకోవాలి అని చెప్తున్నాడు 16:24లో. ఎవడైనాను నన్ను కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, కాబట్టి డినై హిమ్సెల్ఫ్ అన్నది చెప్తున్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 8:31లో ఇక్కడ కూడా యూ హ్యావ్ టు బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ద వర్డ్ అని చెప్తున్నారు. అంటే వాక్యములో నిలిచి ఉండాలి అని 8:31లో చెప్తున్నారు. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా శిష్యులై ఉంటారు అన్న సంగతి చెప్తున్నాడు. అలాగే యోహాను సువార్తలో 15:8 యూ హ్యావ్ టు బేర్ ఫ్రూట్ అని కూడా చెప్తున్నారు. మీరు బహుగా ఫలించడం వలన, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని బహుగా ఫలించాలన్న సంగతిని కూడా చెప్తున్నారు. ఇంకా ఈ రినౌన్సియేషన్ గురించి కూడా లూకా సువార్తలో మాట్లాడుతున్నారు. లూక్ 14లో ఇక్కడ రినౌన్సియేషన్ అంటే పరిచ్ఛేదించుకోవటం. వాళ్ళే కాకుండా ఇంకా చాలా పరిచ్ఛేదించాల్సినవి, లేకపోతే విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి అని చెప్తున్నారు. ఎవరంటే ఒక పెద్ద లిస్ట్ కూడా ఇక్కడ మనము చూస్తున్నాము. అందరిని కూడా మనము విడిచిపెట్టాలి అన్న సంగతిని మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి రినౌన్సియేషన్ గురించి ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. రినౌన్సియేషన్ అనుకున్నాం కదా, పరిచ్ఛేదించడం, అంతా కూడా విడిచిపెట్టడం. లూకా 14 ఇక్కడ 25-26లో జనసమూహములతో చెప్తున్నారు. ఎవడైనాను ఎన్నెన్ని వదిలిపెట్టాలో చూడండి, పెద్ద లిస్ట్ ఇచ్చారు. తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రిని, తన ప్రాణమును సహా
ద్వేషించాలి అని రాయబడింది. ఇంకో చోట్లయితే ఇంకా భూములు అవన్నీ కూడా, అంటే ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు గాడ్, ఫస్ట్ ప్లేస్ షుడ్ బి గివెన్ టు జీసస్ ఇన్ అవర్ లైఫ్స్ అన్న సంగతి మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఇవన్నీ వదిలిపెట్టేసి మనం హిమాలయాస్కి వెళ్ళిపోవాలని కాదు, కానీ ఇక్కడ మనం ఇంట్లోనే ఉంటున్నాము, మన చుట్టూ మన బంధువర్గం అంతా ఉన్నారు, మన ఉద్యోగాలు మనకు ఉన్నాయి, మన వంట పనులు ఇంటి పనులు అన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా యేసయ్యని ఫాలో అయినప్పుడు టాప్ ప్రయారిటీ, మొదటి స్థానము మన జీవితాల్లో ప్రభువుకే అన్న విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు శిష్యులకు ఉన్న లక్షణాలు మనందరం కూడా దేవుని కృప వల్ల చాలామంది ఇక్కడ విన్న వాళ్ళందరూ కూడా, వింటున్న వాళ్ళు కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎవరైనా కూడా ఇంకా శిష్యుడు అన్న గుంపులోకి రాలేదా, యేసు ప్రభు రక్తంలో మీ పాపాలు కడగబడలేదా, ఇంకా ఏదన్నా మీకు అబ్జెక్షన్ లేకపోతే ఇంకేదన్నా ఆటంకము అడ్డంకు ఏదన్నా ఉందా, దయచేసి ఈరోజు తప్పనిసరిగా ఆ డెసిషన్ తీసుకోండి. ప్రభు కొరకే ఆ గొప్ప తీర్మానాన్ని తీసుకోండి. ఎందుకంటే ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంది, గుమ్మం దగ్గరే ఉంది. సూచనలు ముందు నుంచే నెరవేరుతున్నాయి. ఇప్పుడు ఆ సూచనలు ఇంకా అగ్రివేట్ అవుతున్నాయి, ఇంకా చాలా ఎక్కువ స్కేల్లో జరుగుతూ ఉన్నాయి. ఏది కూడా మనము మన చేతుల్లో లేని విధంగా మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి సమయం చాలా త్వరగా ఉంది. మన హృదయాలు గట్టిపడక ముందే, దేవుని రాకముందే మనము ఆ యేసుప్రభు యొక్క రక్తానికి మనం విలువిచ్చి, యేసుప్రభు చేసిన బలియాగాన్ని మనం గుర్తించి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించని ఒక మాట అడిగితే యేసుప్రభు మనల్ని క్షమిస్తాడు. ఆయన తన బిడ్డలుగా ఇక్కడ మనల్ని చేసుకుంటాడు. కాబట్టి యేసుప్రభుని మనము శిష్యులుగా అవ్వాలి. శిష్యులు అయిన తర్వాత ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? మనం ఇక్కడ ఏం రాయబడింది? అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము అన్న దగ్గరికి మనము వస్తున్నాము. జ్ఞానము, లెర్నెడ్, నేర్చుకుంటున్నాము. ఒక జ్ఞానం మనకి కావాలి. ఈ లోకంలో చూస్తే చాలా రకాల జ్ఞానాలు మనము చూస్తూ ఉన్నాము. ఈ లోక జ్ఞానం అంతా కూడా వ్యర్థం అన్న సంగతి కూడా మనము చూస్తున్నాం. అయితే మనకి రక్షణార్థమైన జ్ఞానాలు కూడా మనకి కావాలి. ఇప్పుడు శిష్యుడు అవ్వాలంటే ముందు రక్షణార్థమైన జ్ఞానము మనకి, ఆ లేఖనాలు కూడా మనకి తెలిసి ఉండాలి. 2 తిమోతి 3:15లో పౌలు అదే మాట్లాడుతున్నాడు తిమోతితో. యాకోబు కూడా ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి నేను ఇస్తాను అని కూడా ఇక్కడ యాకోబు తండ్రి చెప్తున్నాడు. ఎవరిని కూడా గద్దించకుండా అందరికి కూడా ధారాళంగా ఇస్తారన్న సంగతి కూడా వ్రాయబడింది. అంతేకాకుండా ఈ జ్ఞానముకి ఒక మంచి పేరు, రకరకాల పేర్లు ఇవ్వబడింది. ఈ పేరు పైనుంచి వచ్చి జ్ఞానం అని కూడా యాకోబు 3:17లో ఆయన రాస్తున్నాడు. కాబట్టి ప్రభువు ఇచ్చే జ్ఞానము అది చాలా ముఖ్యమైనది. ఈ జ్ఞానాన్ని గురించి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు కదా, మనకు చాలామందికి తెలుసు అనుకుంటాను. ఒక పెద్ద జ్ఞాని ఆయన అన్నమాట, చాలా శాస్త్రాలన్నీ కూడా చదివిన ఆయన. ఒకసారి ఈ ముందు రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా, ఈ ప్రయాణాలు నదుల్లో దాటి వెళ్ళేవాళ్ళు అనమాట. నది దాటడానికి వచ్చాడంట ఒక పేదవాడు ఒక చిన్న పడవ పెట్టుకొని దానిలోంచి అటుకు ఇటు మనుషుల్ని కాలువలో, నదిలో ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ఆయన చేరుస్తూ ఉంటాడు. సరే, ఆ రోజు ఎక్కువ కస్టమర్స్ లేరు. ఈ జ్ఞాని శాస్త్రాలు చదువుకున్న ఆయన ఎక్కిన తర్వాత ఇంక ఈయన తీసుకెళ్తా ఉంటుంటే, మన జ్ఞానం ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ ఈయన్ని పలకరించడం మొదలేస్తా. నీ పేరేంటి, అది ఇది మాట్లాడిన తర్వాత ఏమన్నా చదివావా అంటే, ఆయన చదవలేదు సార్ అంటే, ఓహో నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అని అడిగాడంటే. ఖగోళ శాస్త్రం అంటే ఇది ఆస్ట్రానమీ లాగా అనమాట. దీని గురించి తెలుసా అని అంటే, ఈయన అదేందయ్యా నాకు పలకటం కూడా రాదు, ఏదో కాకుల శాస్త్రం అంటున్నాడు, నాకేమొచ్చు అన్నాడంట. అది రాదా, అయితే నాకు అదంతా వచ్చు. నీకు భౌతిక శాస్త్రం వచ్చా అన్నాడంట. ఫిజిక్స్ని భౌతిక శాస్త్రం అంటారు. ఆయన భౌ ఏంటయ్యా భౌ శాస్త్రం నాకు కూడా రాదు అన్నాడంట. పోనీ ఆర్థిక శాస్త్రం తెలుసా అన్నాడు, ఎకానమీ. దాని గురించి ఎకనామిక్స్ నీకు తెలుసా అన్నాడు. అంటే అరగదున్నటం కూడా ఇంకా రాలేదయ్యా నాకు, కాబట్టి నాకు అది కూడా రాదన్నాడంట. కొన్ని తత్వశాస్త్రం వచ్చాయా, ఫిలాసఫీ అనమాట. తత్వశాస్త్రం వచ్చా అని పెద్ద పెద్ద వర్డ్స్ ఉపయోగించి అడుగుతున్నాడు అనమాట. తడిక శాస్త్రం ఏదో నాకు కూడా రాదయ్యా, అదేదో నాకు తెలియదు అన్నాడంట. ఏంటయ్యా నీకు ఏమీ రాదు, ఖగోళ శాస్త్రం అంటే దానికి ఇంకేంటో కాకుల శాస్త్రం అంటావు, ఇట్లా అంటావు, నీ బతికే వేస్ట్, నువ్వే వేస్ట్, ఏమీ రాదు. నేను చూడు ఎంతకాలం కష్టపడి ఇవన్నిటిని కూడా నేను నిష్ణాతుడిని అయిపోయాను, నేను ఇంకా గొప్ప స్కాలర్ అయిపోయాను, అది ఇది చెప్తా ఉన్నాడు. సరే
నదిలోకి సగం దూరం వెళ్ళిపోయింది. ఆ దోణి వెళ్ళిపోయిన తర్వాత పడవ వెళ్ళిన తర్వాత సడన్గా వేవ్స్ గాలివానలాగా వచ్చేసి పడవ తలకిందులు అవుతా ఉందన్నమాట. వెళ్తుంటే ఇంకా ఆయన అన్నాడంటే, అయ్యా నా చిన్న పడవ ఈ అలలకి తట్టుకోలేదు, మన ఇద్దరం దూకేద్దాము, గబగబా ఈత కొట్టుకొని అట్లా వెళ్ళిపోదాం, దూకండి అన్నాడంటే. దూకండి అంటే, దూకటమా, నాకు ఈత రాదు కదా అన్నాడంటే. ఈత రాదు ఆయనకి, అయితే కడుపు నుండి మాటలన్నీ ఉన్నాయి. అయితే ఈయన ఏం చేసి, అయ్యో ఈత రాదా అని చెప్పేసి పాపం ఈయన పడవ ఆయన ఈదుకుంటా మళ్ళీ ఈయన లాక్కుంటా తీసుకెళ్ళి గట్టు మీద వేశాడు. వేసిన తర్వాత, అయ్యా ఎన్నో శాస్త్రాల పేర్లు చెప్పారు, కాకుల శాస్త్రం అన్నారు, తడికల శాస్త్రం అన్నారు, అవన్నీ నాకు రావు, కానీ నా ప్రాణం రక్షించుకోవటం అయితే నాకు తెలుసు. ఈ నీళ్ళల్లో పడితే ఈత కొట్టుకొని బయటికి రావటం, నా ప్రాణాన్ని రక్షించుకోవటం నాకు తెలుసయ్యా అని అదొక్క మాట చెప్పాడండి. నిజంగానే ఈ లోకంలో ఎన్నో రకాల జ్ఞానం ఉంది. చంద్రమండలానికి వెళ్తున్నారు, అన్ని జ్ఞానాలు ఉన్నాయి. అయితే ప్రాణాన్ని రక్షించుకునే జ్ఞానము ఎవరికి లేదు. ఏదో యాంఫనో పెద్ద తుఫాను వచ్చేస్తుంటే దాన్ని ఆపగలుగుతున్నామా? వస్తుంది అని కనుక్కున్నాము, ఎవాక్యుయేషన్ చేస్తున్నాము, ప్రజలందరినీ అక్కడి నుంచి తప్పించగలము, కానీ దాని గురించి మనం ఏమీ చేయలేము. ఈ COVID-19 వచ్చింది, ఇది ఎట్లా ఉంటుంది అన్న సంగతి తెలుసు, కానీ అందరు కూడా స్టే హోమ్, మీరు ఒకరినొకరు ముట్టుకోవద్దు, మాస్క్ పెట్టుకోండి, చేతులు కడుక్కోండి, ఇవే చెప్పగలుగుతున్నారు. కానీ దాని గురించి మీ ఇమ్యూనిటీని మీరు పెంచుకోండి అని చెప్తున్నారు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి ఈ లోక జ్ఞానము మనకి తినడానికి లేకపోతే మనం ఉండటానికే మనం దాన్ని వాడుకోవాలి, కానీ దానిలో అతిశయించడానికి ఏం లేదు. కానీ నిజమైన జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము మనము కలిగి ఉండాలి అన్న సంగతి ఇక్కడ అర్థం చేసుకుంటున్నాము. ఇక్కడ రక్షణార్థమైన జ్ఞానం కలిగిన తర్వాత ఇక్కడ ఒక పెక్యులియర్ మిషన్ ఈజ్ గివెన్ టు అస్. ఒక గొప్ప ఇది ఇవ్వబడింది అన్నమాట మనకి, ఒక కమిషన్ లేకపోతే ఒక పని అప్పగించబడింది. 50 అధ్యాయం 4వ వచనంలో యేసయ్య ఆ పని చేశాడు, మనం కూడా అలాంటి పని చేయాలి. అదేం పని అంట? అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము. కాబట్టి మనము ఇతరుల్ని, అలసిన వారిని, ఈ లోకంలో పాపభారం చేత అలసిపోయిన వారు చాలామంది ఉన్నారు, లేకపోతే రకరకాల తలంపులతో, లేకపోతే ఎక్కువ జ్ఞానంతోనో, లేకపోతే అపోహలతో అలిసిపోయిన వారు ఈ లోకంలో మనము అడుగడుగున చూస్తూ ఉన్నాము. అందుకని డిప్రెషన్ కేసులే ఎక్కువ ఉన్నాయి అని ఈ రోజుల్లో చెప్తున్నారు. ఈ లాక్డౌన్లో ఇంట్లో అందరు ఉన్నారు, కానీ ఏదో తెలియని డిప్రెషన్, మెంటల్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారు. అలా అలిసిపోయిన వారు ఉన్నారు, ఆర్థిక బాధలతో అలిసిపోయిన వారు ఉన్నారు, లేకపోతేనేమో వాళ్ళకి లేనిది కోరుకొని ఏదన్నా దీనిలో వాళ్ళు ఇరుక్కుపోయి ఒక ప్రమాదంలో పడిపోయే వాళ్ళు కూడా, యవ్వనస్తులు కానీ వాళ్ళు కానీ, ఇంకా లేకపోతే చెడు అలవాట్లు కానీ, చెడు స్నేహితుల మూలంగా కానీ అలాగా అలిసిపోయి ఉన్నారు జీవితంలో. అలాంటి వాళ్ళ కోసము మన అవసరం ఎంతో ఉంది. వాళ్ళని మాటల చేత మనము ఊరడించే వాళ్ళంగా, ఆ మాటల చేత ఆ స్థితిలోంచి వాళ్ళని బయటికి తెచ్చే వాళ్ళంగా మనము ఉండాలి. ఇక్కడ 1-2 ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూసుకుందాం. పాత నిబంధనలో చూసినట్లయితే 2వ రాజులు 5:13, 2వ రాజులు 5:13లో ఇక్కడ మనకి నయమాన్ కథ ఉంది కదా. నయమాన్ కథలో మనకు బాగా తెలుసు, అమ్మాయి చెప్పింది, ఈయన వచ్చాడు, తర్వాత ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, ఎలీషాము యోర్దాన్లో మునగమంటే అప్పుడేమైందంటే ఆయనకి చాలా కోపం వచ్చిందంట, బహురౌద్రుడై ఇంకా తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంటే ఒక అలసిన వారిని ఊరడించే మాట ఒక కార్నర్ నుంచి వచ్చింది. ఏమైందంట? 13వ వచనం, అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఎంత చక్కగా ప్రేమతో పలకరిస్తున్నాడు, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమిస్తే నువ్వు చేస్తావు కదా, స్నానం చేసి శుద్ధుడు గమ్మన్నాడు, ఎందుకు దాని కోపం ఎందుకు తెచ్చుకుంటావు, వై డోంట్ యూ ట్రై దట్ అని ఎంత చక్కటి ప్రేమతో మాటలతో చెప్పాడు. మనకి చక్కటి ఎగ్జాంపుల్. ఒక సిగ్నిఫికెంట్ పెద్ద ఆయన దగ్గర ఉన్న సైన్యాధిపతి కింద ఉండే నెక్స్ట్ ర్యాంక్లో ఉన్న ఆయన కాదు, ఆయన సేవకుల్లో ఒకడు వచ్చి, ఒకవేళ పెద్ద వయసులో ఉన్నాడేమో నయమాన్ కన్నా, అందుకనే సన్ అని నాయన అని పిలిచి ఒక చిన్న సలహా ఇస్తున్నాడు. ఆ చిన్న సలహా ఆయన ధైర్యం చేసి ఇవ్వకపోతే ఏమయ్యేది అసలుకి? ఈయన రౌద్రుడే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన రోగంలో ఆయన చనిపోయేవాడు. తర్వాత ఈయన కనుక చనిపోతే సిరియా రాజు కోపం వచ్చి ఇశ్రాయేల్ రాజు మీదకి యుద్ధం వెళ్ళాడు, గొప్ప బీభత్సాలు, నష్టాలు జరిగాయి. కాబట్టి ఒక చిన్న మాట అది ఎంతగానో ఉపయోగపడింది. తర్వాత దావీదు కూడా
ఒక మంచి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. దినవృత్తాంతాలు ఈ శామ్యూల్లోనే చూసుకుందాం. 2 శామ్యూల్ 9:6 మెఫీబోషెత్ కథ ఉంది కదా. 9వ అధ్యాయంలో మెఫీబోషెత్ స్టోరీ ఉంది. అక్కడ ఆయన ఏం చేశాడు, ఎవరన్నా ఉపకారం చేసే వాళ్ళు ఉన్నారా యోనాతాన్ని బట్టి అని అడుగుతున్నాడు. వచ్చిన తర్వాత ఎంత చక్కటి అలసిన వాణిని ఊరడించే మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. మెఫీబోషెత్ వచ్చినప్పుడు చాలా భయపడి ఉండొచ్చు. అమ్మో దావీదు నేను ఎక్కడో మూలన దాక్కుంటే కనుక్కున్నాడే, ఇంకా అయిపోయింది ఈ రోజుతో నా పని అని అనుకున్నాడేమో. కానీ ఇక్కడ ఏమైంది, నీవు భయపడవద్దు, మంచి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అలసిన వారిని ఊరడించే మాట మాట్లాడుతున్నాడు. నేను ఉపకారం చేస్తాను, తర్వాత నీ భూమి అంతా నీకు ఇప్పిస్తాను, అంతేకాకుండా సదాకాలం నా బల్ల దగ్గర నువ్వు భోజనం చేస్తావు అని చక్కటి మంచి మాటలు చెప్తున్నాడు. కాబట్టి అలసిన వాణిని మనం రోజు దేవుని అడగాలి, ప్రభా నా నోట్లో కొంచెం మంచి మాటలు పెట్టయ్యా, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి నా ద్వారా ఒక ఆదరణ, నా ద్వారా ఒక కంఫర్ట్ కలిగేటట్లు, ఏ వర్డ్ ఇన్ సీజన్ టు ద వీరీ, నేను కూడా దానిలో పారిభాగస్తురాలైనట్లు నువ్వు సహాయం చేయమని చెప్పాలి. సిస్టర్స్గా మనకి ఈ అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎక్కువ ఆడవాళ్ళకి ఎక్కువ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో, డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ వీటిల్లో ఇరుక్కుంటూ ఉంటారు. చాలామంది సలహాలకు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ స్త్రీలకు సంబంధించింది కూడా ఒక చక్కటి మాటను మనము చూద్దాం. రూత్ 4:14, రూత్ 4:14. ఇక్కడ ఈ స్టోరీ అంతా తెలుసున్నాయో వెళ్ళిపోయింది, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది రూతుతో పాటు. తర్వాత బోయేజ్ పొలంకి వెళ్ళింది, తర్వాత బోయేజ్ ఆమెను చేర్చుకున్నాడు, వివాహం అయ్యింది. తర్వాత ఈమె కుమారుణ్ణి కూడా కనింది. కనిన తర్వాత చుట్టుపక్కల స్త్రీలు, ఆ బెత్లెహేంలో ఉన్న మంచి స్త్రీలు, ఆ స్త్రీలలో నువ్వు నేను ఒకళ్ళమైతే ఎంత మన జీవితమే ధన్యమవుతుంది. వాళ్ళు వచ్చారంట. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతింపబడుగాక. తర్వాత 15, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను, ఇతడి నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడినైనని అగునని నయోమితో చెప్పిరి. ఇక్కడ నయోమితో చాలా కంఫర్టింగ్ వర్డ్ చెప్తున్నాడు ఈ స్త్రీలు కలిసి. నయోమి వెనక తిరిగి వచ్చినప్పుడు ఎట్లా ఉంది, ఆమె హృదయం అంతా ఖాళీగా ఉంది, ఆమె కడుపు ఖాళీ అయిపోయింది, 2 పిల్లలు కూడా చనిపోయారు. తర్వాత ఆమె చేతులు ఖాళీ అయిపోయినాయి, ఆమె ఏమి ఇప్పుడు పని చేయడానికి ఆమెకి శక్తి లేకుండా ఆ హృదయ వేదన ద్వారా, చాలా వేదన ఉంటే మనం ఏం పని చేయలేం కదా, చేతులన్నీ వణుకుతూ ఉంటాయి. అట్లాగా ఉంది ఆమె. అయినా కూడా ఆ సమయంలో ఆమె షీ నీడ్స్ ఏ వర్డ్ ఇన్ సీజన్. అది మంచి వేరే స్టేట్లో ఉన్నప్పుడు, అలిసినప్పుడు, ఆమె ప్రాణం సొక్కిపోయి ఉన్నప్పుడు, ఆ బాబు పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వచ్చి మంచి మాటలు చెప్పారు. అత్తకి కోడలికి బంధాన్ని బలంగా మార్చే మాటలు, ఊరడించే మాటలు ఇక్కడ చెప్పినట్లు మనము చూస్తున్నాం. ఎంతో మంచి మాటలు చెప్తా ఉన్నారు. అమ్మ నీకు 7 కొడుకులు, 2 కొడుకులు చనిపోయారని నువ్వు బాధపడుతున్నావు, ఏంటమ్మా 7 కన్నా కూడా ఇంకా ఈ అమ్మాయి నీ కోడలే నీకు గొప్ప, కాబట్టి ఇదిగో ఈ బాబుని నీకు ఇచ్చింది, కాబట్టి ఈ బాబు ఈమె అంటే నయోమిలో హీఈస్ నాట్ మై సన్ అనే నా ఫీలింగ్ కూడా ఉందేమో, కోడలి యొక్క కుమారుడు అని. అయితే అదంతా కూడా ఈ ముసలితనంలో నిన్ను ఓదారుస్తాడు, నీకు పోషకుడు అవుతాడు ఈ అబ్బాయి అన్నప్పుడు గ్రేట్ హోప్ కేమ్ టు నయోమికి జీవితంలో ఒక గొప్ప ఆశ వచ్చింది. అలిసిన తనము అంతా కూడా పోయింది. అప్పుడు ఏం చేసిందంట, 16వ వచనం చూడండి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని, బిడ్డ పుట్టాడు, ఇంకా చేతుల్లోకి ఆమె తీసుకోలేదు, ఆమె నా పిల్లవాడు అన్నది ఇంకా గ్రహించట్లేదు, ఈ పిల్లవాడితో ఇంకా బంధం ఆమెకి రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ స్త్రీలు ఏం చేశారంటే ఆ బంధం ఏర్పడేటట్లు చేశారు. ఈ రూతు కొడుకు అనుకోకమ్మా, నీ కొడుకమ్మ వీడు అని చెప్తున్నారు. నిజంగా ఎంత ధన్యులు కదా ఆ స్త్రీలు. అలాగా మనము ఉండాలి. ఎందుకంటే అప్పుడు నయం ఏం చేసిందంట, ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని అప్పుడు ఎత్తుకుంది, బాగా దగ్గరికి పెట్టుకుంది, దాదిలాగా ఉంది. తర్వాత ఆ పిల్లడికి స్నానం చేయించటము, మసాజ్ చేయించటము, అవన్నీ కూడా చేయడము, పిల్లవాడికి సంగతులన్నీ చూసుకోవడము, అన్నీ యాక్టివ్ అయిపోయింది నయోమి. ఆ రోజు నుంచి ఆమె చేతులలో ఇప్పుడు నిండిపోయింది. ఆమె హృదయం అంతా ప్రేమతో పొంగి పొర్లుతుంది. ఆమె ఖాళీగా ఉన్న కడుపు ఆమెకి ఇప్పుడు నిండిపోయింది. అంతా కూడా సమృద్ధి అనే జీవితంలోకి ఆమె ఆ స్త్రీల ద్వారా ఆమె
దానిలోకి వచ్చింది. మామూలుగా వెరీ వీక్ రిలేషన్షిప్స్ అంటే అత్తా కోడలు అన్నట్లే మన దేశంలో మనం కూడా ఖచ్చితంగా అనుకుంటాం అనమాట, వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత అసలు ఉండటానికి వీలు లేదని. అత్త ఏం చేస్తుంది, కోడలు వచ్చింది ఏదో పాపం నమ్ముతుంది, కొందరిని చాలా నమ్మి ఏం చేస్తుంది అంటే చెప్తుంది. ఎలాంటివి చెప్తుంది, నిద్ర పోతుందమ్మా, పొద్దునే లేవదు, ఇంక ఇట్లాంటివే కదా. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో బాగా పడుకొని వస్తారు కోడళ్ళు, ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దున్నే లేవాలంటే వాళ్ళకి కొద్ది రోజుల వరకు అడ్జస్ట్ అయ్యే వరకు కష్టంగా ఉంటుంది. ఈ అడ్జస్ట్ అయ్యేది అది వెరీ టెంపరల్. ఆమె కూడా తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది, అత్తమ్మ కూడా. అయితే అప్పటికేదో చెప్పుకుంటుంది ఎమోషనల్ అయ్యి, ఇంకంతే ఆ సిస్టర్ బయలుదేరుతుంది కత్తెర తీసుకొని వాళ్ళిద్దరిని చింపేసి వాళ్ళిద్దరిని దూరం చేసేసి ఈమె మీద ఈమెకి చెప్పి అవన్నీ కూడా చేసి, అలాంటి వాళ్ళని నమ్ముతారు మనవాళ్ళు కూడా, అట్లా అంతా కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళిద్దరు అత్తకోడళ్ళు కాబట్టి ఒకే కుటుంబీకులు, వాళ్ళిద్దరు అంతా కూడా రక్త సంబంధంతో కలిపి ఉన్నారు, మధ్యలో కుమారుడు ఉన్నాడు. తప్పనిసరిగా ఒకరోజు వాళ్ళిద్దరు కూడా కలుస్తారు, చక్కగా వాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. కాబట్టి మనము ఊరడించే వాళ్ళలాగా ఉండాలి, ప్రార్థన చేయాలి, నేర్చుకుంటుందిలే అమ్మ నేర్పించండి అలాంటి మాటలే మనం చెప్పాలి. కానీ ఇంకా మళ్ళీ కోడల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి ఆమన్న మాటలు తీసుకొచ్చి అంటే ప్రాక్టికల్గా మన విశ్వాసులు మన సంఘాల్లో చేసే విషయాలే నేను చెప్తున్నాను. కాబట్టి అలాంటి పాప పనులు మనం అసలుకి చేయకూడదు. కాబట్టి మనము ఈ అలసిన వాణిని ఊరడించే వాళ్ళంగా మనము ఉండాలి, బంధాలన్నిటిని మనము కలిపే వాళ్ళంగా మనము ఉండాలి, తర్వాత అందరి క్షేమాన్ని కోరుకునే వారంగా మనము ఉండాలి. అలాగే మనము ఈ కొత్త నిబంధనకు వస్తే కూడా 1-2 ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో మనకి అపోస్తల కార్యాలు 8:30లో మనము ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఫిలిప్ యొక్క సేవని చూస్తున్నాము. ఆ ఫిలిప్ ఏం చేశాడు, పరిశుద్ధాత్మ వలన నువ్వు వెళ్ళమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ అడవిలో గాజా అరణ్యంలో ఒక రథం వెళ్తుంది, ఆ రథం దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన ఆర్థిక మంత్రి ఆయన ఆ గ్రంథ చుట్టని చదువుతున్నప్పుడు వెళ్ళిన తర్వాత ఆ ఆర్థిక శాస్త్రవేత్త ఆయనకి ఆ ఆర్థిక మంత్రికి మనసులో ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయన్నమాట. ఐసియా 53 చదువుతున్నాడు ఆయన. అది ఎవరి గురించి రాయబడింది, ఇంత ఘోరంగా కొట్టారా ఆయన మీద, ఆయన అయినా కూడా ఏం మాట్లాడలేదా, యెషయాని కొట్టారా, యెషయా ఆయన గురించి ఆయన రాసుకున్నాడా, లేకపోతే వేరే వాళ్ళ గురించి రాస్తున్నాడా, వేరే వాళ్ళ గురించి రాస్తే ఇంత భయంకరంగా శిక్షించబడుతున్నాడు, ఆయన ఎవరబ్బా అని ఆలోచిస్తా ఆయన ఉన్నాడు అనమాట. ఆయన మనసులో కలవరం ఉంది, దాని గురించిన సీరియస్ థింకింగ్లో అంత అరణ్యంలో వెళ్తా కూడా దేవుని వాక్యం చదువుకుంటా ఆయన ఒక అవసరంలో ఉన్నాడు, ఎవరైనా నేను కనుక్కోవాలి అని నిజమైన దేవుని గురించిన పట్టింపుతో ఆయన ఉన్నాడు. అలాంటప్పుడు వెళ్ళి ఏం చేశాడంటే సూటి అయిన ప్రశ్న వేసిన తర్వాత ఏమని సూటి అయిన ప్రశ్న వేశారు, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా పరిగెత్తుతానే ఏ పోర్షన్ చదువుతున్నాడో ఆయన విన్నాడు. ఫిలిప్కి వాక్యం తెలుసు కాబట్టి అర్థమైపోయింది. అనగానే వెంటనే ఆయన ఏం చేశాడు, రథం ఆపి అయ్యా ఎవరైనా చెప్పకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది అయ్యారా అని చెప్పేసి లోపల కూర్చోబెట్టుకొని చక్కగా వాక్యం అంతా కూడా వివరించబడింది. తర్వాత అప్పటికప్పుడే ఆయన రక్షణ పొందాడు, అప్పటికప్పుడే దారిలో బ్యాప్టిజం పొందాడు, అప్పుడప్పుడే మార్చబడిన వ్యక్తిగా ఆయన తిరిగి తన స్వస్థలానికి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి కమిషన్ ఫుల్ఫిల్డ్, అట్లాగా వచ్చాడు, ఫిలిప్ చేయాల్సిన పని చేశాడు. కాబట్టి మనం కూడా సూటిగా ఎవరికి ఏది అవసరం ఉందో, ఆత్మీయ అక్కర కానీ లేకపోతే ఈ ఎమోషనల్ ఏమన్నా అక్కర్లు ఉండొచ్చు, నీడ్స్ ఉండొచ్చు, లేకపోతే వాటిని ఎరిగి వాటిని అందరికీ చెప్పటము, దాన్ని ఇంకా ఎక్కువ చేయటము అలా కాదు. కానీ అలసిన వాణిని మాటల చేత ఊరడించు, జ్ఞానము నాకు కలుగునట్లు మనం రోజు కూడా ఇదే ప్రార్థన చేసుకోవాలి. పౌలుకి కూడా ఈ గాస్పుల్ గురించి చెప్పడంలో అపోస్తల కార్యాలు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. పౌలు చూసినప్పుడు ఆయన చక్కటి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఆయన 17వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఏథెన్స్ పట్టణానికి వస్తాడు, ఒక్కడే వస్తాడు, మిగతా వాళ్ళని ఆ బెరియలోనే వదిలిపెట్టి మీరు రండి అని వస్తాడు. వచ్చినప్పుడు వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక బలిపీఠం కనపడింది. బలిపీఠం మీద తెలియబడని టు ద అన్నోన్ గాడ్, తెలియబడని దేవునికి అన్నమాట చూశాడు. చూసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అక్కడే నిలబడి అందరినీ పిలిచి దాన్ని ఆధారం చేసుకొని ఎంత చక్కటి ప్రసంగము ఆయన చేశాడు.
ఏథెన్స్ వార్లారా, మీరు అతి దేవత మంచి భక్తి కలవారైనట్టు నాకు కనపడుతుంది, నేను వస్తూ ఉన్నాను, చాలా దేవతా పద్ములను ఇక్కడ ఒక బలిపీఠం ఉంది టు ద అన్నోన్ గాడ్ అని వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ చక్కటి మాట అంటాడు 23వ వచనంలో, తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను మీకు ప్రచుపరుచున్నాను. మీకు ఆ దేవుడు ఎవరో తెలియదు కదా, అయితే దేవుడు అంటే ఇష్టం, మీకు దేవుడు అంటే భక్తి అయితే ఉంది. కాబట్టి మీరు ఎంత అమాయకంగా తెలియని దేవుడు అని రాసుకున్నారు. కాబట్టి ఆ దేవుడు ఎవరంటే ఆయన లోకాన్ని సృష్టించాడు. పూర్వకాలంలోనైతే చూచి చూడనట్టున్నాడు, కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని అంటున్నాడు ఆయన అని వాళ్ళ కవీశ్వర్లు ఏమంటారో చక్కగా కోట్ చేసి కూడా ఒక చక్కటి ప్రసంగము ఆయన చేసినప్పుడు ఒక స్త్రీ వాళ్ళు కూడా కొంతమంది రక్షణ పొందినట్లు, దమరి వీళ్ళందరూ కూడా రక్షణ పొందినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ఏ బర్డ్ ఇన్ ద సీజన్ టు ద వియరీ, అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము. రోజు మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభా మీరు నాకు నోరు ఇచ్చారు, శిష్యుడి లాంటి నోరు ఇవ్వండి. శిష్యుడు అంటే దేవుని దగ్గర నుంచి పొంది, నా సొంత మాటలు కాదు, నా సొంత జ్ఞానం కాదు, నేను నాకున్న అన్ని టాలెంట్స్ చూపించుకోవటం కాదు, కానీ ప్రభా వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు స్పీక్ ఐ విల్ స్పీక్, టు whomsoever you want me to speak I will speak. ప్రభా నా అలసిన వారితో ఎలా మాట్లాడాలో నాకు నేర్పించండి, మీ మాటలు మీ వాక్యం నా నోట్లో ఉంచండి, అలాగా నేను మాట్లాడటానికి సహాయం చేయండి. కాబట్టి ఈరోజు మనల్ని ప్రశ్నించుకుందాం, నీ మాటల మూలంగా ఎవరికైనా సంతోషం కలిగిందా? ఎవరన్నా నీ మాట వింటే నాకు ప్రాణం తెప్పరిల్లిందా అని చెప్పగలిగారా? అదొక గొప్ప అందమైన అనుభవం. కొన్నిసార్లు నాకు కూడా అలాంటి అనుభవాలు ప్రభు కృప వల్ల ఇస్తూ ఉన్నాడు. ఈ వాక్యం చెప్పినప్పుడు, వాక్యం ద్వారానే, మన సొంత మాటలు సొంత ప్రేమ కాదు, వాక్యం ఇచ్చినప్పుడు, ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు అలసిన ప్రాణాలు తెప్పరెలుతాయి. అది మన జీవితంలో ఉండే మంచి రక్షణ శిఖరం. ఇంకొక మాట కూడా ఉంది, అదేంటంటే శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై, చెప్పటమే కాదు వినాలి కూడా. ప్రభా ప్రతి ఉదయమున, అందుకని భక్సింగ్ గారు అంటారు ప్రొద్దున లేచి, ఇంకా సిస్టర్స్ అయితే చాలా పనులు ఉంటాయి కాబట్టి ఇంకా బ్రదర్స్ కన్నా కూడా పిల్లల కన్నా కూడా ఇంక కొంచెం ముందు లేచి మనము దేవుని వాక్యంలో శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకే ప్రతి ఉదయమున. కాబట్టి ఉదయం కాలంలో లేచి మనము దేవా నాకు వినుబుద్ధి ఇవ్వు. మనం ఎన్నెన్ని వింటాం కదా ఈ లోకంలో, ఎన్ని ఇంకా టీవీలు ఉన్నవాళ్ళు, లేకపోతే స్మార్ట్ ఫోన్లు ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో న్యూస్లు వింటూ ఉంటారు. కోవిడ్ ఏ దేశంలో ఎంత పెరిగింది, ఎన్ని ఉన్నాయి డెత్స్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. అన్నీ ఏదో అనవసరమైన విషయాలు ఎక్కువగా వింటూ ఉంటాం. ప్రభా నా ఆత్మకి ఏది అవసరం ఈరోజు, నా స్పిరిచువల్ లైఫ్కి నాకు ఏది అవసరమో, నాకు ఏదన్నా ఆజ్ఞిస్తున్నావా, నాకేమన్నా ఒక ప్రామిస్ ఇస్తున్నావా, నేను నడవలసిన మార్గం ఏదన్నా నాకు చూపిస్తున్నావు. అందుకని మన క్యాలెండర్స్లో కూడా రోజుకు ఒక వాక్యం పెడతారు. అదొక్కటే చదవమని కాదు కానీ అది కూడా చదవండి ప్రతిరోజు కూడా. ఇంకా వాక్యంలో మరి ఎదగండి, దేవుడు ఏ రకంగా మీతో మాట్లాడతారు అన్న ఉద్దేశంతో. కాబట్టి దేవా శిష్యులు విను బుద్ధి నాకు ఉంటాడు. ముందు రోజుల్లో శిష్యులు ఏం చేసేవాళ్ళంటే తెల్లారుజామునే ఆ గురువులు లేపేసేవాళ్ళంట. లేపేసి ఆ ప్రవక్తలు ఉంటారు వాళ్ళందరూ కూడా అనమాట. అన్ని దేశాల్లో ఇప్పటికి కూడా అదే ప్రాక్టీస్. ప్రొద్దున్నే లేపేసిన తర్వాత వాళ్ళకి బోధించాల్సినవన్నీ కూడా బోధించేవాళ్ళు. పొద్దునే ఫ్రెష్ మైండ్తో వాళ్ళు విని వాళ్ళు నేర్చుకొని దాని ప్రకారం ఆ రోజంతా జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రవక్తలు కూడా అలాగే చేసేవాళ్ళు. యేసయ్య కూడా రాత్రి అంతా కూడా ఒలీవల కొండలకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి అక్కడంతా కూడా ప్రార్థన చేసిన తర్వాత ప్రొద్దునే ప్రభు దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి ఆదేశాలు పొంది ఆ రోజంతటి సేవ కొనసాగించేవాళ్ళు. కాబట్టి మనం కూడా అలాగా ప్రభా నా నోరుని, శిష్యుని తగిన నోరు నాయన, నా నోట్లోంచి అనవసరమైన మాటలు అవి ఇవి రాకూడదు. ఎందుకంటే అలాంటి మాటలు వస్తే నా గురువైన యేసుప్రభుకి, తండ్రి అయిన దేవునికి అది అవమానం కలుగుతుంది. కాబట్టి అలాంటి నోరు ఇవ్వండి, నా మూలంగా ఎవరికైనా ఒక ప్రయోజనం ఇవ్వండి. తర్వాత అలాంటి వినుబుద్ధి కూడా, నాకు మీరేం చెప్తున్నారో నేను ఎలాగ నడుచుకోవాలో దాని గురించి కూడా అలాంటి బుద్ధి కూడా నాకు అనుగ్రహించమని మనము దేవునికి అర్పించుకొని మనం ప్రార్థనలో ప్రవేశిద్దాము. కొంచెంసేపు ప్రార్థనలో ఉండండి. తర్వాత అనేక విషయాలు ఉన్నాయి మనకి ఎన్ని అక్కర్లన్నీ అన్నీ కూడా మనకి టైం లిమిట్ లేదు కాబట్టి చక్కగా మీరు లాంగ్ ప్రేయర్ కూడా చేసుకోవచ్చు. అందరు కలిసి మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, మరొకసారి ప్రభా మీ పాసనలో చేరి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని కూడా ఆశీర్వదించండి ప్రభా. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో ప్రభా, యేసు ప్రభు యొక్క శిష్యరికంలోనికి రాలేదో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ గొప్ప రక్తరంలోకి ప్రభా, మరి బలియాగంలో వారు కూడా ప్రవేశించినట్లు ప్రభా సహాయం చేయండి. మాకు కూడా శిష్యునికి తగిన నోరు, శిష్యునికి తగిన చెవులు ప్రభా మీరు అనుగ్రహించి మమ్మల్ని ప్రభా వేరే వాళ్ళ కోసం ప్రభా మీరు వాడుకోండి తండ్రి. అలాగా ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మేము కొంతసేపు ప్రార్థనలు గడపనే ఉండగా ప్రభా మీరు మాకు మంచిగా సంచరించి మంచి ప్రార్థనాత్మను అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభుని రక్షకుడు యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.